అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బార్డర్ మ్యాన్ మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో దేని గురించో మీరు అందరూ ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వారు అందరికీ తెలుసు, మనం ఏ వీడియో చేసినా జస్ట్ 3 నుంచి 5 మినిట్స్ మధ్యలోనే ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అలాగే ల్యాగ్ అంటే ఎక్కువ సోల్ చెప్పుకుంటూ ఉంటుందని కూడా తెలుసు. సో ఈ రోజు ఈ వీడియో ఎస్ఎస్సి జీడీ స్లాట్ బుకింగ్ అలాగే ఎగ్జామ్ గురించి, యూట్యూబ్లో వస్తున్న అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అలాగే వీడియో ఖచ్చితంగా అందరూ ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా ఒక 100 or 150 లైక్స్ అయితే ఖచ్చితంగా వీడియోకి రావాలి. సో ఎస్ఎస్సి జీడీ స్లాట్ బుకింగ్ గురించి మనం ముందుగానే వీడియో చేసాం, డెమో వీడియో చేసాం, అలాగే పోస్ట్ పోనే అవకాశం ఉందని వీడియో చేసాం. ఆ వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేశారు, ఏంటంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు అలా ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నామని. సో మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళ గురించి తెలుసు, మనం ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా 100% టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటామని. సో ప్రజెంట్ అయితే ఈరోజు February 15th ఇప్పటి వరకు మనకి ఎస్ఎస్సి జీడీ నుంచి అలాగే ఎస్ఎస్సి వెబ్సైట్లో నుంచి కానీ మనకి ఆ రకమైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ ఎప్పుడు డేట్ అని అలాంటిది ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే ఆల్రెడీ మనం మెన్షన్ చేశాను, ఖచ్చితంగా 100% పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకు అలా అయిందంటే, మనం ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మనం కంప్లీట్గా చూసినట్లయితే అక్కడ February 23rd నుంచి April 30 వరకు ఉందని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఫస్ట్ వీడియోలో. ఏంటంటే మనకి అప్రాక్సిమేట్లీ జస్ట్ 1 month ఎగ్జామ్స్ జరుగుతాయి. సో February 23rd నుంచి మనకి April 30 వరకు ఆల్మోస్ట్ 2.5 months ఉందని చెప్పాను కూడా. సో 2.5 months అంటే ఈ 2.5 months మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. 1 month 2.5 monthsలో 1 month ఎగ్జామ్ స్పాన్ ఉంటుంది కనుక, సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం March 7 తర్వాత మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో March 7 తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయితే స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? స్లాట్ బుకింగ్ అనేది మనకి ఆన్ అండ్ యావరేజ్గా 10 days ముందు ఓపెన్ అవుతుంది. సో అంటే మనకి 25th తర్వాతే స్లాట్ బుకింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా మంది రీసెంట్గా మెసేజ్ చేస్తున్న విషయం ఏంటంటే, స్లాట్ బుకింగ్ అనేది మనకి ఎలా ఇచ్చారంటే బ్లాక్, అంటే సపోజ్ March 7 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకో, March 7, 8, 9, 10 అనేది ఈ 3 రోజులు అనేది ఒక బ్లాక్ అనమాట. సో మీరు ఆ బ్లాక్ సెలెక్ట్ చేస్తే ఆ 3 daysలో ఎప్పుడైనా మీ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. సో అలా ఉంటుంది, సో అలానే ఉంటుంది. అంతేగాని మీకు పర్టికులర్గా 20 అంటే March 7th నాకు ఎగ్జామ్ కావాలని అలా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. బ్లాక్ ఉంటుంది. సో March 7, 8, 9, 10 అలా ఉంటుంది. ఆ 3 daysలో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ రావచ్చు. షిఫ్ట్ ఖచ్చితంగా మీ షిఫ్ట్ కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. సో బ్లాక్ మాత్రం 3 daysకి అలా 4 daysకి ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇదే కాదు, ఏ అప్డేట్ వచ్చినా అప్ టు డేట్ వెంటనే మన ఛానల్లో వీడియో వస్తుంది. అది కూడా 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు. నేను ముందుగానే చెప్పాను, అంటే 10 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సోల్జర్ని ఇంటర్వ్యూ చేశాను ఫుల్గా. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. సో ఖచ్చితంగా వీడియో చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ BSF, ఎవరైనా సరే ఆ వీడియో చూడొచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అలాగే క్వశ్చన్స్ కూడా అప్కమింగ్ వీడియోస్లో గాల్స్ గురించి ఏమని అడిగారు, అలాగే CISF, CRPF గురించి కూడా అడిగారు. నేను వాళ్ళను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ వీడియోస్ చేయడానికి. సో అప్పటి వరకు వీడియోస్ అన్ని మీకు వరకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.